అనగనగా ఒకప్పుడు సిద్ధగిరి అనే అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ప్రజలు సంతోషంగా జీవించేవారు. పచ్చని పొలాలు, స్వచ్ఛమైన నదులు, ఎత్తైన కొండలు ఆ రాజ్యానికి అందాన్ని తెచ్చేవి. ప్రతి సంవత్సరం ప్రజలు వినాయకుడిని భక్తితో పూజించేవారు. ఒక రోజు ఆ రాజ్యానికి ఒక భయంకరమైన రాక్షసుడు వచ్చాడు. అతని పేరు కాలాసురుడు. అతడు చాలా శక్తివంతుడు. అతని కళ్ళ నుంచి అగ్ని జ్వాలలు వెలువడేవి. అతని గర్జన వింటే పక్షులు కూడా భయంతో ఎగిరిపోతుండేవి. కాలాసురుడు రాజ్యంలోని ప్రజలను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. పొలాలను నాశనం చేశాడు. చెట్లను కూల్చివేశాడు. గ్రామాలపై దాడులు చేశాడు. ప్రజలు భయంతో ఇళ్లలోనే ఉండిపోయారు. రాజు తన సైన్యాన్ని పంపించాడు. కానీ కాలాసురుడి శక్తికి వారు నిలబడలేకపోయారు. ఒక్కొక్కరుగా ఓడిపోయారు. రాజ్యం మొత్తం భయాందోళనలో మునిగిపోయింది. అప్పుడు రాజ్యంలోని ఒక వృద్ధ ముని రాజుతో ఇలా అన్నాడు. మహారాజా, ఈ రాక్షసుడిని సాధారణ శక్తితో ఓడించలేరు. ప్రజలందరూ కలిసి వినాయకుడిని ప్రార్థించాలి. రాజు వెంటనే ఆదేశించాడు. రాజ్యం మొత్తం ప్రజలు ఒక పెద్ద యజ్ఞం నిర్వహించారు. అందరూ భక్తితో వినాయకుడి నామస్మరణ చేశారు. వారి భక్తికి మెచ్చిన వినాయకుడు ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన ముఖం చంద్రునిలా ప్రకాశించింది. ఆయనను చూసి ప్రజలు ఆనందంతో నమస్కరించారు. వినాయకుడు మృదువుగా అడిగాడు. నా భక్తులారా, మీకు ఏ కష్టం వచ్చింది? రాజు ముందుకు వచ్చి కాలాసురుడి గురించి వివరించాడు. వినాయకుడు చిరునవ్వుతో అన్నాడు. భయపడకండి. ధర్మాన్ని రక్షించడం నా కర్తవ్యం అని చెప్పి తన వాహనమైన మూషికంపై ఎక్కి కాలాసురుడి వద్దకు బయలుదేరాడు. ఒక చిన్న గ్రామంలో సురేష్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి బిర్యానీ వండడం అంటే చాలా ఇష్టం. అతని తాత ఒక మంచి వంటకారుడు. చిన్నప్పటి నుంచి తాత దగ్గరే బిర్యానీ చేయడం నేర్చుకున్నాడు. సురేష్ కుటుంబం పేదది. అయినా అతను పెద్ద హోటల్ పెట్టాలని కలలు కనేవాడు. ఒక రోజు తన ఇంటి ముందు చిన్న బండి పెట్టి బిర్యానీ అమ్మడం ప్రారంభించాడు. మొదటి రోజు కేవలం 5 ప్లేట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అయినా అతను నిరాశ పడలేదు. ప్రతిరోజూ కొత్త రుచితో బిర్యానీ తయారు చేశాడు. ఒకరోజు గ్రామానికి వచ్చిన ఓ ప్రయాణికుడు సురేష్ బిర్యానీ తిన్నాడు. అతనికి ఆ రుచి చాలా నచ్చింది. ఇంత మంచి బిర్యానీ నేను ఎక్కడా తినలేదు అని చెప్పాడు. ఆ ప్రయాణికుడు సోషల్ మీడియాలో సురేష్ బిర్యానీ గురించి వీడియో పెట్టాడు. కొద్ది రోజుల్లోనే ఆ వీడియో వైరల్ అయింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు రావడం ప్రారంభించారు. సురేష్ బండి ముందు పెద్ద క్యూ కనిపించేది. అతని ఆదాయం పెరిగింది. అయితే విజయాన్ని చూసి కొందరు అసూయ పడ్డారు. ఒక రాత్రి అతని బండి పాడు చేశారు. ఉదయం చూసిన సురేష్ చాలా బాధపడ్డాడు. కానీ గ్రామస్తులు అతనికి అండగా నిలబడ్డారు. అందరూ కలిసి కొత్త బండి కొనిచ్చారు. సురేష్ మరింత కష్టపడి పనిచేశాడు. కొన్నేళ్లలో ఒక పెద్ద రెస్టారెంట్ ప్రారంభించాడు. ఆ రెస్టారెంట్ పేరు బంగారు బిర్యానీ. ఆ హోటల్ ప్రసిద్ధి చెందింది.